తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు లేఖ రాశారు. లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుందా లేదా అనే విషయంలో క్లారిటీ ఇవ్వాలని లేఖలో కోరారు. గులాబీ బాస్ మహారాష్ట్ర విషయంలో మరి ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన వైసీపీ మైనార్టీ నేతలతో పాటు పలువురు పార్టీ ప్రముఖులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. మాజీ కో ఆప్షన్ సభ్యుడు సలావుద్దీన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అన్వర్ బాషా, మాజీ కౌన్సిలర్ మిట్టా సంజీవరెడ్డి తదితరులు వైసీపీకి గుడ్ బై చెప్పిన వారిలో కూడా ఉన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం ఎస్బీఐ బ్యాంకు ముందు రైతులు ఆందోళనకు దిగారు. క్రాప్ లోన్ తీసుకున్న ఖాతాల నుండి ఇన్సూరెన్స్ పేరిట 10 నుండి 20 వేల వరకు వసూలు చేశారని రైతులు ఆరోపించారు. పెనుబల్లి మండలం ఏరుగుట్ల గ్రామానికి చెందిన పలువురు రైతులు ఈ నిరసనలో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామంలో గదును పోలిన సొరకాయ కాసింది. రైతు చల్లారి చంద్రరావు సాగులో వింత సొరకాయ దర్శనమిచ్చింది. దీనితో సొరకాయ గద సోగ్గాడా అని పిలుస్తూ ఉండడంతో బాహుబలి బల్లాల దేవుడిలా మురిసిపోతున్నాడు రైతు. తమిళనాడు మంత్రి ఉదయనిధితో పాటు మరో 2 డీఎంకే నేతలు చట్టసభల సభ్యులుగా కొనసాగడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన కామెంట్స్ వివాదానికి దారితీయగా ఆయన చట్టసభ సభ్యుడిగా కొనసాగడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలైంది. హీరోయిన్ కృతి కర్బందా సోషల్ మీడియా వేదికగా పెళ్లి తేదీని వెల్లడించింది. గత 6 ఏళ్లుగా పుల్కాత్ సామ్రాట్ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్న కృతి ఇటీవల తన ప్రేమ గురించి సోషల్ మీడియాలో అధికారికంగా వెల్లడించింది. తన బాయ్ ఫ్రెండ్ ఫోటోను కూడా షేర్ చేసింది. మార్చి 13న వివాహ బంధంలో అడుగు పెట్టబోతున్నట్లు వెల్లడించి పెళ్లి కార్డును షేర్ చేసింది. యంగ్ హీరో శర్వానంద్ తండ్రి అయ్యాడు. తన భార్య రక్షితారెడ్డి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. శర్వానంద్ తన పుట్టినరోజు నాడు తన కూతురి ఫోటోను షేర్ చేసి ఈ విషయాన్ని వెల్లడిస్తూ తన ఆనందాన్ని పంచుకున్నాడు. కూతురు తన వేలిని పట్టుకున్న ఫోటోను షేర్ చేశాడు. కూతురి పేరు లీలాదేవి మైనేనిగా పేర్కొన్నారు శర్వానంద్. 5 టెస్టుల సిరీస్లో భాగంగా ధర్మశాల వేదికగా జరుగుతున్న ఆఖరి 5వ టెస్టులో తొలి రోజు లంచ్ విరామానికి 2 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. ఇప్పటికే 3-1 ఆధిక్యంతో సిరీస్ను కైవసం చేసుకున్న భారత్ ఈ టెస్టులోనూ విజయం సాధించి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో అగ్రస్థానాన్ని దక్కించుకోవాలని చూస్తోంది. ఐపీఎల్ సీజన్ ఈ నెల 22న ఆరంభం కానుంది. ఈ సీజన్లో సిఎస్కే ప్లేయర్, డాషింగ్ బ్యాట్స్మన్ ఎంఎస్ ధోని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండనున్నాడు. 17 ఏళ్ల తర్వాత ధోని తన పాత హెయిర్ స్టైల్తో కనిపించనున్నాడు. దీంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.